పుదీనా పచ్చడి మంచి రుచిగా రావాలంటే ఇలా చేయాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో కాస్త నూనె వేసి ఎండుమిరపకాయలు వేసుకునేసి ఇలా బాగా వేగనిచ్చి తీసి ప్లేట్లో వేసుకునేసి అదే బాండిలో పుదీనాను కూడా వేసుకునేసి కొద్దిగా అలా వేగిన తర్వాత టమోటాలు వేసుకునేసి కొద్దిగా చింతపండు కూడా వేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని బాగా ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన దాన్ని తీసి పక్కన పెట్టి రోల్ సిద్ధం చేసి ఫ్రై చేసిన ఎండుమిరపకాయలను వేసి వెల్లుల్లి రెమ్మలు సాల్ట్ ఇవి రెండు వేసాక కాస్త అలా కలిపి మెత్తగా దంచిన దాంట్లో ఫ్రై చేసిన టమోటాలను వేసుకునేసి ఇప్పుడు ఇలా కలిపిన దాన్ని ఇలా గుజ్జులాగా దంచిన తర్వాత ఉల్లిగడ్డ వేసుకునేసి ఇలా దంచి బాగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బిన దాన్ని తీసి బౌల్లో వేసుకునేసి దీన్ని కాసేపు అలా పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో కాస్త నూనె వేసుకునేసి వేడెక్కనిచ్చి తాలింపు గింజలు వెల్లుల్లి రెమ్మలు వేసాక ఎండుమిరపకాయలు కూడా వేసుకునేసి చిటికెడు ఇంగువ 4 రెమ్మలు కరివేపాకు వేసి దంచిన పచ్చడిని వేసేసి కాస్త అలా కలుపుకుని వేడి వేడి అన్నంలో తింటే సూపర్.